ఇంట్లో పెళ్ళి అనగానే మనం హల్దీతో స్టార్ట్ చేస్తాం కదా. ఇగో హల్దీకి కావాల్సిన శారీస్ అన్నీ ఓన్లీ ఎల్లో థీమ్లోనే ఇన్ని శారీస్ ఉన్నాయండి. అండ్ హల్దీకి ఎప్పుడు కొంచెం ఇట్లా ఫ్యాన్సీ టైప్లో కట్టుకోవడమే బెటర్, ఎందుకంటే వాటర్ అవన్నీ వేస్తాం కదా, పాడైపోతాయి. సో కొంచెం బడ్జెట్లో తీసుకుంటే బాగుంటుంది. ఇది 18,700 ఉందండి. బయట అయితే మనకి 25,000 30,000 అలా ఉంటుంది. ప్యూర్ పట్టు చీరలు చాలా తక్కువ ఉంటాయి నిజంగా షీనిట్స్లో. మనం నిజాయితీగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రేట్స్. 580లో ఇది కూడా ఒక ఆప్షన్ అండి. రోజు కట్టుకునే శారీస్, డైలీ వేర్ శారీస్ ఇవన్నీ 580. ఇక్కడ ఉన్న శారీస్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా 25% ఫ్లాట్ ఆఫ్ అనమాట. ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇలాంటి చిన్న బార్డర్ పట్టు చీరలు అంటే ఎంత ఇష్టమో అండి. ఎంత కంఫర్ట్గా ఉంటాయి, లుక్ కూడా అంతే బాగుంటుంది. వైట్ అండ్ పింక్, అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉంది. శారీ చూసారా, శారీ అంతా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చినట్టుగా వచ్చింది. బార్డర్ ఏమో చాలా డిఫరెంట్గా రింగిల్ రింగిల్ రింగిల్, అదే రాజమౌళి సినిమా ముద్ర కొట్టినట్టుంది కదండి. అసలు ఫ్యాన్సీ శారీస్లో షీనిట్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో. లైట్ వెయిట్లో సాఫ్ట్ టిష్యూలో, అసలు ఒక శారీ తర్వాత ఇంకొక శారీ వస్తుంటే దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. నిజంగా లెహంగా కుట్టిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. రిసెప్షన్స్కి, ఈవినింగ్ పార్టీస్కి ఇట్లా స్కాలప్ వచ్చేసి చాలా బాగుంది. ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రంజాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి, లేదా ఏదైనా పార్టీస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, షాదీస్ ఉంటాయి, అలాంటి టైంలో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కంప్లీట్గా మనకి హ్యాండ్తో వర్క్ వచ్చింది. నైట్ పార్టీస్కి, రిసెప్షన్కి, సంగీత్కి బాగుంటుంది. పప్పీ చెక్స్లో చాలా ట్రెండ్ అవుతున్న శారీ ఇది. షీనిడ్స్లో ఇట్లా హాట్ కేక్ లాగా వెళ్ళే శారీ అనమాట. డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో అంతా మనకి ఇట్లా లైన్స్ వచ్చింది. షోల్డర్ వరకు మనకి ఎలిఫెంట్స్ వచ్చింది. క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇవన్నీ బడ్జెట్ శారీస్ అండి, అండ్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ప్యూర్ కంచిపట్టు చీరలో ఏ డిజైన్ అయితే వస్తుందో మనకి సెమీలో కూడా అదే డిజైన్లో బడ్జెట్లో చేయిస్తారనమాట. ఎప్పుడు షీనిడ్స్లో ఆఫీస్కి రోజు శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుందండి. హలో, ఈ వారం షీనిట్స్ మనం సుచిత్ర బ్రాంచ్కి వచ్చామండి. ప్రతి వారం మనం షీనిట్స్లో షూట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తాం, ఎందుకంటే హైదరాబాద్లో కంప్లీట్గా షీనిట్స్ 10 బ్రాంచెస్ ఉందండి. ఈ వారం మనం సుచిత్రలో షూట్ చేయబోతున్నాం. సుచిత్ర చాలా పెద్దది, కంప్లీట్గా 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ చూద్దాం, అట్లా చూసుకుంటూ పైకి వెళ్దాం రండి. సో ఫస్ట్ మనం 600 రూపీస్ శారీ చూడబోతున్నామండి. రోజు కట్టుకుంటారు కదా, ఇంట్లో అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుంది. కాస్ట్ వచ్చేసి మనకి 600 అనమాట. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది. ఇందులో మనకి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ 280 రూపీస్ నుండే శారీస్ స్టార్ట్ అవుతాయండి. ఈరోజు మనం ఫస్ట్ చూసింది అయితే 600 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఉన్న శారీస్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా 25%
ఫ్లాట్ ఆఫ్ అనమాట. ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఇక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి బల్క్లో. సో ఇలా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు మనకి షీ నీడ్స్లో. అలాగే ఇందులో మీరు ఏవి తీసుకున్నా 750 రూపీస్ అండి శారీస్లో. అక్కడ కూడా ఫ్లాట్ 25% ఆఫ్ ఉంది. నెక్స్ట్ చూస్తున్న శారీ ఇది కూడా డైలీ వేర్ శారీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ పడుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట. డైలీ కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే శారీస్. కలర్ కాంబినేషన్ చూడండి, పైనుండి కిందకు వచ్చేసరికి కలర్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. 840 రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి. వాష్ చేసి వేసేసుకునే క్లాత్. 740లో ఇంకొక శారీ అండి. ఇది కూడా రోజు కట్టుకోవచ్చు అనమాట. ఆఫీస్కి రోజు శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుందండి. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ ఇలా వస్తుంది. స్కూల్కి టీచర్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. నెక్స్ట్ 580లో ఇది కూడా ఒక ఆప్షన్ అండి. రోజు కట్టుకునే శారీస్, డైలీ వేర్ శారీస్ ఇవన్నీ 580. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫాలింగ్ మెటీరియల్, జస్ట్ వాష్ చేసి యూస్ చేసేదన్నమాట. 580 రూపీస్ పడుతుంది. పెట్టుబడులకు పెట్టడానికి బాగుంటాయి. బ్లాక్ ఉంటే పెట్టరు అనుకోండి, బ్లాక్ లేని దాంట్లో తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ 1160 శారీ అండి. ఇది కొంచెం పార్టీ వేర్ లాగా ఉందన్నమాట. ఏదైనా ఇంట్లో పండగున్న పొద్దున కట్టుకొని పని చేయడానికి, లేదా ఆఫీస్ కట్టుకెళ్ళడానికి అట్లా. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. 1160 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. పెద్దవాళ్ళు ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లీట్ 6 ఆప్షన్స్ ఉన్నాయి. 1160. నెక్స్ట్ శారీ సెమీ పట్టు అండి. సాఫ్ట్ పట్టులో మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో ఏ డిజైన్ అయితే వస్తుందో మనకి సెమీలో కూడా అదే డిజైన్లో బడ్జెట్లో చేయిస్తారనమాట. ఎప్పుడు షీ నీడ్స్లో. ఈరోజు మనం వేసుకుంది వైన్కి పింక్ కలర్ కాంబినేషన్లో అనమాట. కంప్లీట్ చెక్స్ వచ్చి బుటీ కూడా వచ్చింది. దీనికి పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది అనమాట. శారీ లుక్ ఇది. ఇందులో మనకి 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఈ డిజైన్లో 5 కలర్స్ ఉన్నాయి, కానీ ఇందులో మనకి చాలా డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. స్టార్టింగ్ మనకి కాస్ట్ వచ్చేసి 1600 నుండి ఉంటాయి. ఇప్పుడు మనం చూపిస్తుంది 2170 రూపీస్ కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ శారీ అండి. కాస్ట్ వచ్చేసి 1540 రూపీస్ మనకి పడుతుంది. కంప్లీట్గా మనకి సిల్వర్ వీవింగ్, సిల్వర్ కాదు లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్లో ఉంటుంది. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇవన్నీ బడ్జెట్ శారీస్ అండి అండ్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఇందులో మనకి 1 2 3 4 5 6 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యాన్సీ శారీలోనే ఇంకొక ట్రెడిషనల్ లుక్ అనమాట. ఇది కూడా ఈజీ మెయింటెనెన్స్ శారీ. సింపుల్గా సింగిల్ పళ్ళు వేసుకున్న, స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో వచ్చిన బూటీ చాలా డిఫరెంట్గా ఉందండి. రెగ్యులర్గా వచ్చినట్టు ఫ్లవర్ కాకుండా ఫ్లవర్ బొకే లాగా ఒక 3 పువ్వులు ఉన్నాయన్నమాట. 1540 కాస్ట్ పడుతుంది. పళ్ళు, బ్లౌజ్. 1 2 3 4 5 6 7 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. పెట్టుబడులకి బాగుంటుంది. ఈ శారీ భలే మెత్తగా ఉందండి. డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో అంతా మనకి ఇట్లా లైన్స్ వచ్చింది. షోల్డర్ వరకు మనకి ఎలిఫెంట్స్ వచ్చింది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనకి చందేరి ఫీల్ ఉంది. చందేరి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. పెద్దవాళ్ళు కట్టుకున్నా, ఎవరు కట్టుకున్నా, అసలు శారీ అలవాటు లేని వాళ్ళు కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. అంటే బాడీ ఫ్రెండ్లీ అంటారు కదా, అలా ఉంది. దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. శారీ డిజైన్ చాలా యూనిక్ ఉంది చూడండి. అంతా మనకి థ్రెడ్ వర్క్తో అంబారీ వచ్చేసి మధ్యలో ఇలా లైన్స్ వచ్చిందనమాట. చిన్న బార్డర్ వచ్చింది. కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 కలర్స్ ఉన్నాయి. ఇది కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ పడుతుందండి. 1900 అనుకోండి. ఇంకా ఈ కలర్ చాలా బాగుంది. సో ఇది కూడా ఫ్యాన్సీ శారీయే. కొంచెం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ కలర్. షీ నీడ్స్ ఎప్పుడు చాలా రిచ్గా ఉంటుందండి. మనం మార్నింగ్ 10:30 11 o'clock వస్తే షూట్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది. లంచ్ తర్వాత వచ్చాము అంటే ఇలాగే. ఆరెంజ్ శారీ. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి నేను వేసుకున్నాను. దీని కాస్ట్ 1370. ఇందులో కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి.
ఇది పెద్దవాళ్ళు కట్టుకునే చీర అండి. కాస్ట్ వచ్చేసి 1150. ఇది వేసుకొని చూస్తే అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది కంఫర్ట్ అని తెలియడానికి నేను వేసుకున్నాను. బాగుంది. వాళ్ళకి తీసుకునే బట్టలు ఎప్పుడు కంఫర్ట్గా ఉండేవి తీసుకోవాలి. వాళ్ళు హాయిగా దర్జాగా వేసి కూర్చునేలాగా ఉంటే బాగుంటుంది అనమాట. అట్లా వేసుకొని ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పడని కాస్ట్యూమ్స్ తీసుకుంటే కనుక వాళ్ళు హ్యాపీ ఉంటే మనం హ్యాపీ. ఎందుకంటే నేను అత్తమ్మకి అలాగే సెలెక్ట్ చేస్తాను. ఈ కలర్ మటుకి చాలా బాగుందండి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. దీనికి డబల్ బార్డర్ వచ్చింది, ఇందులోనే బ్లౌజ్ వచ్చింది. మా అత్తగారు మటుకి ఎప్పుడు బ్లౌజ్ కుట్టించుకోదు, బట్ కుట్టించుకునే వాళ్ళకి బాగుంటుంది, లేదా ప్లెయిన్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 1150. నెక్స్ట్ పప్పీ చెక్స్లో చాలా ట్రెండ్ అవుతున్న శారీ ఇది. షీ నీడ్స్లో ఇట్లా హాట్ కేక్ లాగా వెళ్ళే శారీ అనమాట. ఇప్పుడు వింటేజ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, సేమ్ అదే లుక్లో ఉన్న మనకి ఫ్యాన్సీ శారీ అనమాట. సేమ్ ఇందులోనే మీకు ప్యూర్ పట్టులో కావాలి అన్న మనకి షీ నీడ్స్లో దొరుకుతాయి. షీ నీడ్స్ మనకి హైదరాబాద్లో 10 బ్రాంచెస్ ఉందండి. ఎక్కడికి వెళ్ళినా పట్టు కలెక్షన్ అద్దరిపోతుంది. అందులోనూ వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. మీరు ఏ బ్రాంచ్కి వచ్చినా సరే వెడ్డింగ్ కలెక్షన్ సూపర్ ఉంది. శారీస్లో కానీ, లెహెంగాస్లో కానీ, లంగా ఓనీలో కానీ. అండ్ ఈ కాంబినేషన్ చూడండి బాగుంది కదా, పింక్కి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ వేరే దాన్ని కూడా వేసుకోవచ్చు అండి, మంచి బుటీ వచ్చింది. ఇందులో మనకి 1 2 3 4 మొత్తం 5 కలర్స్ ఉన్నాయి. దేనికి అదే యూనిక్ ఉంది. కాస్ట్ వచ్చేసి 1720 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ మనం చూస్తున్న శారీ స్టోన్ వర్క్ శారీ అండి. కట్ వర్క్ వచ్చిందనమాట శారీ అంతా మనకి ఇలా బార్డర్కి. నైట్ టైంకి చాలా బాగుంటుంది. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి చూడండి, మంచి ఫాలింగ్ మెటీరియల్లో 1680 రూపీస్ పడుతుంది. 1 2 3 4 5 అన్ని డార్క్ కలర్సే. నైట్ షేడ్కి ఈ లైటింగ్కి చాలా బాగా అనిపిస్తుంది. ఈ స్టోన్ వర్క్ కనిపించాలి అంటే డార్క్ కలర్ మీద చాలా బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ హెవీ వర్క్లో శారీ చూడబోతున్నామండి. స్పేస్ సిల్క్ క్లాత్ మీద కంప్లీట్గా మనకి హ్యాండ్తో వర్క్ వచ్చింది. నైట్ పార్టీస్కి, రిసెప్షన్కి, సంగీత్కి బాగుంటుంది. లేదా ఎప్పుడైనా ఆఫీస్లో పార్టీస్ ఉన్నప్పుడు, కాక్టైల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది. సింపుల్గా కట్టుకునే శారీ అనమాట. కాస్ట్ వచ్చేసి 3030 రూపీస్ పడుతుంది. మనకి 4 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెడ్ శారీ మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి, స్టోన్ వర్క్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రంజాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి, లేదా ఏదైనా పార్టీస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, షాదీస్ ఉంటాయి, అలాంటి టైంలో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లేదా మీరు లెహెంగా టైప్లో కుట్టించుకుంటే కూడా ఇలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రమదాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది. ఇందులో కూడా మనకి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి. నైట్ టైం ఇఫ్తార్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ 3 లేడీస్ ఉన్నారు, ఇంత ప్లేస్ ఉంది, ఒకదానికొకటి ఎందుకు ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు, కొంచెం స్పేస్ ఇవ్వచ్చు కదా. సో ఇదన్నమాట. కాస్ట్ వచ్చేసి 2270 రూపీస్ పడుతుంది. ఈ శారీ సేమ్ మా తమ్ముడు రిసెప్షన్లో మా చిన్న చెల్లి సేమ్ ఇలాంటి శారీ తీసుకొని దీన్ని లెహెంగా లాగా కుట్టించుకుందండి. అసలు ఎంత బాగుండిందో, స్కై బ్లూ కలర్లో కుట్టించుకుందనమాట. ఇప్పుడు ఇది చూడగానే నేను యేషు అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. లైట్ బేబీ పింక్ కలర్. నిజంగా లెహెంగా కుట్టిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది రిసెప్షన్స్కి, ఈవినింగ్ పార్టీస్కి. ఇట్లా స్కాలప్ వచ్చేసి చాలా బాగుంది. ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇది కాకపోతే ఈ శారీ తీసుకుంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ పెట్టికోట్ ఉండాలండి. కరెక్ట్ పెట్టికోట్ ఉంటేనే ఈ శారీ బాగా అనిపిస్తుంది. కొంచెం డార్క్ కలర్ వచ్చినా, లైట్ కలర్ వచ్చినా తెలిసిపోతుంది. దీనికి బ్లౌజ్ కూడా మంచిగా హెవీగా వస్తుంది ఇలా. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి? 1 2 4 కలర్స్. లైట్ కలర్సే కదా అన్నీ. దీని కాస్ట్ వచ్చేసి 3380 అండి. మంచి సింగిల్ పళ్ళు వేసుకుంటే కనుక బాగుంటుంది. మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ వస్తుంది, ఇలా వస్తుంది. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా హ్యాండ్తో కుట్టిందే. ఇదిగో ఈ ఫ్యాబ్రిక్ కొంచెం టిష్యూ స్టైల్లో ఉందండి, ఆర్గన్జా పట్టుకున్నట్టుంది, మొత్తానికి కంఫర్ట్గా అయితే ఉంది. ఇదిగోండి శారీ అంతా మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చి చాలా డిఫరెంట్గా కుట్టు బార్డర్ టైప్లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి. థ్రెడ్ మీద మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చింది. డిఫరెంట్ శారీ. ఇది పళ్ళు, బ్లౌజ్. పేస్టల్ కలర్స్, అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి. 2470 పడుతుంది.
శారీ అంతా మనకి వర్క్ వచ్చిందండి, సోబర్గా డీసెంట్గా పార్టీ వేర్ అనమాట. ఇప్పుడు కొంతమందికి పార్టీకి వెళ్ళేటప్పుడు ఎక్కువ హెవీగా కట్టుకోబుద్ధి కాదు, అండ్ కొంచెం డీసెంట్ కలెక్షన్ ఉండాలి అంటే కనుక ఇది బాగుందండి. నెక్స్ట్ ఇదొక ఫ్యాన్సీ శారీ అండి. అసలు ఫ్యాన్సీ శారీస్లో షీ నీడ్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో, లైట్ వెయిట్లో సాఫ్ట్ టిష్యూలో. అసలు ఒక శారీ తర్వాత ఇంకొక శారీ వస్తుంటే దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి అన్నమాట. ఇట్లా స్ట్రేట్ లైన్స్ వచ్చేసి దీని మీద లీఫ్ డిజైన్ వచ్చింది, సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్లో, సోనా రూపా అంటాం కదా ఆ వీవింగ్లో వచ్చిందనమాట. ఎటు తిరిగినా మనకి ఆ వీవింగ్ తెలుస్తుంది. సింపుల్ పళ్ళుతో ఇలా స్కాలాప్తో బాగా అనిపిస్తుంది. కాస్ట్ వచ్చేసి 2940 రూపీస్ పడుతుంది. 3000 లోపల శారీయే. నేను వేసుకున్న కలర్ బాగుంది, ఆనియన్ పింక్ కలర్ బాగుంది. ఇవి రెండు సేమ్ డిజైన్ ఉన్నాయి. ఇదే క్లాత్లో మళ్ళీ మనకి డిజైన్ మారింది చూడండి. నెక్స్ట్ ఈ శారీ చూసారా, శారీ అంతా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చినట్టుగా వచ్చింది. బార్డర్ ఏమో చాలా డిఫరెంట్గా రింగుల్ రింగుల్ రింగుల్, అదే రాజమౌళి సినిమా ముద్ర కొట్టినట్టు ఉంది కదండి, చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. బాడీ అంతా మనకి పోచంపల్లిలా ఉంది, చాలా ట్రెడిషనల్గా చాలా రిచ్ శారీ లాగా అనిపిస్తుంది. కాస్ట్ చూస్తే అయితే 2800 ఉందండి. శారీ లుక్ అయితే చాలా రిచ్గా ఉంది, పళ్ళు కూడా మంచిగా రిచ్గా వచ్చింది. దీని బ్లౌజ్ వేరే దానికి కూడా వేసుకోవచ్చు, బార్డర్ కుట్టించకుండా జస్ట్ గోల్డ్ కలర్ మనం పైపింగ్ వేసి కుట్టించుకుంటే బాగుంటుంది. ఈ శారీకి హై నెక్ పెట్టించుకొని కొంచెం బ్రాడ్ నెక్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నా, ఇక్కడ ఎల్బో వరకు పెట్టించుకున్నా కూడా బాగుంటుందండి. లేదా దీనికి వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వైట్ అండ్ పింక్, అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉంది. దీని మీద మనకి కాంతా వర్క్ వచ్చిందనమాట, నాట్ వర్క్ అంటాం కదా, అబ్బా భలే ఉంది కదండి. ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటాం కదా అది వచ్చిందనమాట. కాంతా వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్ నాకు నిజంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి. ఇదిగోండి మంచి ప్లెజెంట్గా క్యూట్గా ఉంది. వైట్ కలర్ మీద పింక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా బాగుందండి, ఇది ఎవరికైనా బాగుంటుంది. కాస్ట్ ఎంత ఉంది చూద్దాం. 2650 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకి 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. ఈ స్టైల్లో మనం శారీస్ కట్టుకోవాలి అంటే ఒకప్పుడు ఓన్లీ ప్యూర్ బనారస్లోనే వచ్చేవి, కానీ ఇప్పుడు ఫ్యాన్సీ శారీలో కూడా ప్యూర్ బనారస్ శారీలో వచ్చే కలర్ కాంబినేషన్తో పాటు ఓవరాల్గా మనకి ఇలాగే వీవింగ్ వస్తుందన్నమాట. బనారస్ వీవింగ్ అంటారు దీన్ని. ఇది మనకి ఫ్యాన్సీ శారీలో సేమ్ శారీ మీరు ప్యూర్కి వెళ్ళాలి అంటే 25,000 నుండి స్టార్ట్ అయ్యి 60,000 70,000 వరకు కూడా ఉంటాయి. సేమ్ ఇలాగే డిజైన్ వస్తుంది, కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ వేరే ఉంటుందండి. ఇది మనకి సెమీలో వచ్చింది. కాస్ట్ వచ్చేసి 2520 రూపీస్ పడుతుంది. బ్లౌజ్ ఇది ఎప్పుడైనా బాడీ హెవీగా వచ్చినప్పుడు ఇలా మనకి ప్లెయిన్గానే బ్లౌజ్ వస్తుంది. ఇందులో మనకి కంప్లీట్గా 4 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 2520. ప్యూర్లో వచ్చే కలర్ అండి అది. ఆనియన్ పింక్కి పర్పుల్ కలర్ వస్తుంది అనమాట. ఇందులో రెడ్ ఎక్కువగా వస్తుంది, డార్క్ బ్లూ ఎక్కువగా, రాయల్ బ్లూలో ఎక్కువ వస్తుంది. బట్ ఇప్పుడు ఫ్యాన్సీలో మనకి అన్ని కలర్స్లో వచ్చిందనమాట. కట్టుకుంటే రిచ్ లుక్ చాలా బాగుంటుంది. దీన్ని లంగా ఓనీ లాగా కుట్టించి కాంట్రాస్ట్ ఓనీ వేసుకున్నా, బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. క్రాప్ టాప్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఎప్పుడైనా లంగా ఓనీలు క్రాప్ టాప్లు కుట్టించాలి అంటే శారీతో గేరా ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. ఫాలింగ్లో కంఫర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ జార్జెట్ అలాగే సిఫాన్ మనకి ఎప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది జార్జెట్, ప్యూర్ జార్జెట్లో మనకి ఇలా ట్రెడిషనల్గా వచ్చిందనమాట. ఇది కూడా మనకి బనారస్ డిజైన్లో వచ్చే డిజైనే. ఇందులో మనకి కంప్లీట్గా 3 కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, పింక్ ఉంది. ఈ మూడిటి కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ అనమాట. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్. షిఫాన్ ఇంకా జార్జెట్ శారీస్ని చాలామంది ఇష్టపడతారు, కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది మటుకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. 2170 రూపీస్ పడుతుందండి. మంచి ఫ్యాన్సీ శారీ. సింగిల్ పళ్ళు వేసుకుంటేనే లుక్ బాగుంటుందండి. బాగుంది కదా. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది చూడు. ఫీల్ మటుకి ఇట్లా వేసుకుంటేనే చాలా హాయిగా ఉందండి. కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో. నాకు ఇలాంటి చిన్న బార్డర్ పట్టు చీరలు అంటే ఎంత ఇష్టమో అండి. ఎంత కంఫర్ట్గా ఉంటాయి, లుక్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి, బాగుంది కదా. ఇక్కడ ఎదురుగా అద్దం ఉందన్నమాట, ఇలా పెట్టుకొని చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. మంచి మెహందీ కలర్కి పర్పుల్ కలర్, అది కూడా జస్ట్ 1.5 ఇంచ్ బార్డర్ ఉందండి, భలే ఉంది. ఇది పళ్ళు, బ్లౌజ్.
నేను ఎప్పుడు వచ్చిన రాధగారిని అడుగుతూ ఉంటాను, చిన్న బార్డర్స్ తీసుకురండి బాగుంటుంది అని చెప్పేసి. 1 2 3 4 5 కలర్స్ బాగున్నాయండి, దేనికి అదే బాగుంటుంది కట్టుకుంటే. నెక్స్ట్ ఈ 4 శారీస్ చూస్తున్నారు కదా, మీడియం సైజ్ బార్డర్ అనమాట, 5 ఇంచెస్ బార్డర్. ఈ శారీ నేను తీసుకున్నాను ఆల్రెడీ, వర్క్ చేయడానికి ఇచ్చాను, కట్టుకున్నప్పుడు మీరు చూస్తారు. ఇంట్లో పెళ్ళి ఉంది కదా, ఈవెంట్స్కి కట్టుకుంటాను. ఈ శారీ మీకు ఒక్కసారి వేసి చూపిస్తాను. మంచి ట్రెడిషనల్ శారీస్ ఇవన్నీ, వింటేజ్ కలెక్షన్ అనమాట. కలర్ కాంబినేషన్ చూడండి, హనీ కలర్కి డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చింది. ఎంత కంఫర్ట్ ఉంది చూసారా. నేను సింగిల్ పళ్ళు ఎంత ఈజీగా వేసేసాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7160. ఆ చిన్న బార్డర్ది నేను రేట్ చెప్పలేదండి, ఎంత ఉన్నది? 6080 అండి ఈ చిన్న బార్డర్ కాస్ట్. మీడియం సైజ్ బార్డర్ మనకి 7160 రూపీస్ ఉందండి. ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి, చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది. ఇది కూడా బాగుంది, ట్రెండింగ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇంత హెవీగా ఉందా, ఈ పట్టు చీర కాస్ట్ 8000 అండి. 8000 ఎగ్జాక్ట్ రేట్ చెప్తాను మీకు. 8780 రూపీస్ పడుతుందండి. పట్టు చీరలు, ప్యూర్ పట్టు చీరలు చాలా తక్కువ ఉంటాయి నిజంగా షీనిట్స్లో. మనం నిజాయితీగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రేట్స్. ఇదిగోండి, లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో చెక్స్ వచ్చేసి శారీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. చిన్న బార్డర్ నుండి కొంచెం మనం డెవలప్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాం అనమాట. ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. 8700 రూపీస్ అండి. ఇదిగోండి, ఇది బ్రైడల్ కలెక్షన్. ఇంకా పెళ్లి కూతురు కట్టుకుంటుంది, ఇప్పుడు అందరు కట్టేసుకుంటున్నారు ఈ చీరని. ఇదేంటి అంటే ఆల్ ఓవర్ చాలా షైనీ ఉంటుంది, అండ్ మధ్యలో మొత్తం మీనాకారి వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ ఉంటుంది. పెళ్లి కూతురు చీరలు ఎప్పుడు ఇలా గోటు బార్డర్ ఉంటుందన్నమాట. దీనికి మంచిగా మనం వర్క్ చేయించి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా రెగ్యులర్గా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇందులోనే వచ్చిన బ్లౌజ్ని మనం సింపుల్గా కుట్టించుకుంటే బాగుంటుంది. ఇందులో ఇంకా డిజైన్స్, కలర్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఈ బార్డర్ చూడగానే ఇంకా పెళ్లి కూతురు శారీ లాగా చెప్పేయచ్చు మనం. నెక్స్ట్ ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఆల్ ఓవర్ మీనాకారి చూపించు స్వప్న అని చెప్పేసి, అక్కడికే వస్తున్నా. ఇది 18700 ఉందండి. బయట అయితే మనకి 25,000 30,000 అలా ఉంటుంది. అండ్ పెళ్లి పట్టు చీరల మీద స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇప్పుడు షీ నీడ్స్లో ఉందండి. ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, జస్ట్ బాగుంది కదా. షీ నీడ్స్కి ఎంటర్ అవ్వగానే ఇట్లా మ్యానిక్విన్స్ పైన కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కట్టించేస్తారండి. చూడగానే మనకి ఏ శారీ నచ్చిందో, ఇందులో కలర్స్ ఉన్నాయా, డిజైన్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఇక్కడ కౌంటర్లో చూపించి, ఇక్కడ మ్యానిక్విన్స్కి ఎంత బాగా చక్కగా కట్టేశారో మనకు కూడా కట్టి చూపిస్తారనమాట. మీకు ఇంకా నగలు కూడా పెట్టేసి మీకు సెట్ అయిందా లేదా ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇదండి, ఈరోజు మనం ఫ్యాన్సీ శారీస్ నుండి స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్గా వెడ్డింగ్ శారీస్ వరకు చూసాం కదా. ఇంకొకటి చూపిస్తాను రండి. ఇంట్లో పెళ్ళి అనగానే మనం హల్దీతో స్టార్ట్ చేస్తాం కదా. ఇగో హల్దీకి కావాల్సిన శారీస్ అన్నీ ఓన్లీ ఎల్లో థీమ్లోనే ఇన్ని శారీస్ ఉన్నాయండి. అండ్ హల్దీకి ఎప్పుడు కొంచెం ఇట్లా ఫ్యాన్సీ టైప్లో కట్టుకోవడమే బెటర్, ఎందుకంటే వాటర్ అవన్నీ వేస్తాం కదా, పాడైపోతాయి. సో కొంచెం బడ్జెట్లో తీసుకుంటే బాగుంటుంది. ఇవి మనకి 1800, 2200, 3000, 4000 వరకు ఉన్నాయి, 4500 వరకు ఉన్నాయి. సో ఇంట్లో పెళ్ళి ఉందా, ఫంక్షన్ ఉందా, వచ్చేయండి మన షీ నీడ్స్కి. చలో మరి మళ్ళీ కలుసుకుందాం, బాయ్.